వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి కావడంతో మా గ్రామంలోని ఉన్న 2 దేవాలయాల్లో కూడా రామాలయము, ఆంజనేయ స్వామి వారి దేవాలయం 2 దేవాలయాల్లో కూడా చాలా ఘనమైన పూజలు అయితే నిర్వహించారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా అభిషేకం జరిపించిన అనంతరం స్వామివారిని చాలా చక్కగా అలంకరించారు. ఈ కార్యక్రమానికైతే చాలా అధిక మొత్తంలో భక్తులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని అయితే తిలకిస్తున్నారు. చిన్న పెద్ద ఆడ మగ పిల్లలు అనేది తేడా లేకుండా ఎక్కువ మొత్తంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యి హనుమాన్ వారి కృపకైతే పాత్రులయ్యారు. భక్తులే స్వయంగా వివిధ ప్రసాదాలు అయితే తీసుకొచ్చి స్వామివారికి ప్రసాదాలు నైవేద్యంగా ఉంచారు. రామాలయంలోని పూజారి వారు అయితే ఒక చక్కని మంత్రం చెప్పారు. అసలు ఆ మంత్రం ఏంటంటే వీడియో చివరిలో చెప్తాను. రోజు ఆ మంత్రం పారాయణం చేయడం వలన హనుమాన్ చాలీసా చదివితే ఎంత పుణ్యం వస్తుందో, ఓన్లీ ఆ ఒక మంత్రం జపించడం వల్ల 11 సార్లు, రోజుకి 11 సార్లు జపించడం వల్ల అంతే పుణ్యం వస్తుందని చెప్పారు. అయితే అందరికీ హనుమాన్ చాలీసా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కాబట్టి పారాయణం చేయడం, ఆ ఒక్క సింపుల్ మంత్రం చదువుకోవడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. 2 దేవాలయాల్లో కూడా చాలీసా 21 సారి పారాయణం చేశారు. పారాయణం చేసిన అనంతరం స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు. చాలా భక్తిభావంతో హనుమాన్ చాలీసా పఠనం చేసి స్వామివారి కృపకైతే పాత్రులయ్యారు వచ్చిన గ్రామస్తులు కూడా. స్వామివారికి స్వయంగా భక్తులే హారతిచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఇలా హనుమాన్ జయంతి అనేది శనివారం రావడంతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా చక్కని శుభ ఫలితాలను ఇస్తుందని, ఇటు ఆంజనేయ స్వామి వారి కృపకే కాకుండా అటు రాముల వారి కృపకు కూడా అందరూ పాత్రులవుతారని నమ్మకం, విశ్వాసం. వచ్చిన భక్తులంతా స్వామివారికి అయితే పులిహోర, సేమియా పరమాన్నం, గుగ్గిళ్ళు, స్వీట్స్, ఇంకా రకరకాల భోజనాలు వారే స్వయంగా వండుకొని వచ్చి భక్తులకైతే అందరికీ పెట్టడం జరిగింది. పండ్లు ఇంకా అనేక రకాలైన ప్రసాదాలు అయితే స్వామివారికి సమర్పించారు నైవేద్యాలుగా. ఒక్కో చాలీసా కంప్లీట్ అయ్యేసరికి స్వామివారికి హారతి ఇచ్చి తాంబూలం సమర్పిస్తుంటారు. శ్రీనివాసుడు శేషతల్పంపై శయనిస్తున్నట్టు మనకు దేవాలయం గోడల మీద అయితే దర్శనమిస్తుంటారు చాలా చక్కగా. ఇలా వచ్చిన భక్తులంతా చాలీసా పారాయణం అనంతరం చక్కగా భోజనాలు అయితే చేశారు. భక్తులే స్వయంగా వండుకొని అయితే తీసుకొచ్చారు. మా ఊర్లోని రామాంజనేయ భక్త బృందం అయితే చాలా పర్ఫెక్ట్. చాలీసా, మణిద్వీప వర్ణన ఇంకా అనేక భక్తి గీతాలు పఠనం చేయడంలోనూ స్వామివారికి సమర్పించిన వడమాల, ఇంకా గుగ్గిళ్ళు, తాంబూల ప్రసాదాలు, వివిధ రకాలైన ప్రసాదాలు అయితే వచ్చిన భక్తులకైతే పంచిపెడుతున్నారు. పరమాన్నం, పులిహోర, బూరెలు, గారెలు, గుగ్గిళ్ళు, పండ్లు, స్వీట్స్, ఇలా అనేక రకాలుగా చాలా భక్తిభావంతోనూ ఓపికగాను చేసుకొని వచ్చారు భజన బృందం అయితే.
అయితే అయ్యగారు చెప్పిన ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం నమో హరి మర్కట మర్కటాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు స్మరించుకోవడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని అయితే అయ్యగారు వివరంగా చెప్పారు. మరి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఏకానాం అయితే నిర్వహించడం జరిగింది. మరి ఈ ఏకానాం పారాయణం చేయడానికైతే పొరుగురు నుంచి అయితే భక్త బృందం అయితే వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.